పోస్టుల ఆధారంగా కేసులు పెట్టచ్చు. అది దుర్భాషలాడితే, దుర్మార్గంగా మాట్లాడితే, తిడితే, ఇట్లాంటి వాటికి పెడితే ఒక అర్థం ఉంది. కానీ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే తప్పు, మాకు వ్యతిరేకంగా పెట్టడమే తప్పు అనే ధోరణి అయితే కనుక ఇప్పుడు ఇదివరకు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేక పోస్టులు పెట్టబట్టినే కదా ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాజకీయంగా. కాబట్టి ఆ రూట్ కరెక్ట్ కాదని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. మహిళల పట్ల దుర్భాషలో లేకపోతే అసభ్యకరమైన పదజాలం వాడితే కేసులు పెట్టచ్చు, కానీ ఇట్లాంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు చివరికి హైకోర్టు కూడా సీరియస్ అయింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టి నిందితులు కొట్టి లోపలేయడం తప్ప ఆయా కేసుల దర్యాప్తులో పురోగతి లేదని పోలీసులను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను తేలిగ్గా తీసుకుంటున్నారని ఆక్షేపించింది. తన భర్త బోసరామన్న ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని విశాఖపట్నం మద్దిలపాలెం నివాసి బోసలక్ష్మి గత ఏడాది నవంబర్లో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. పొదిలి పోలీసులు బోసరామను అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా నోటీసు ఇచ్చి వదిలేసిన వ్యవహారం మీద నివేదికలు సమర్పించేందుకు ప్రకాశం ఎస్పీ విశాఖ పోలీస్ కమిషనర్కి మరికొంత గడువు ఇచ్చింది. విచారణ నెల 25కి వాయిదా వేసింది. పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, ఇచ్చాపురం సీఐ చిన్నం నాయుడుని తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.